స్టార్ట్ చేస్తున్నా. నమస్తే అమ్మా. నమస్తే అండి. స్టార్ట్ చేయండి. హాయ్, నమస్తే అందరికీ. మనం ప్రతిరోజు ఇప్పుడు 2 రోజుల నుంచి తెలియచేసుకుంటున్నాం. పత్రిజీ ఆదర్శ సూత్రాలు చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు చెప్పుకుంటున్నాం. అందులో నిన్న 5 అయిపోయి మొన్నటితో, ఈవేళ 6వది. ధ్యానానికి పిరమిడ్ శక్తితో అనుసంధానం అయి ఉండాలి. పిరమిడ్స్ ఎక్కడికక్కడ విరివిగా రావాలి. పిరమిడ్స్ అంటే అద్భుతమైన భూమి మీద దిగి వచ్చిన శక్తి క్షేత్రాలు. పిరమిడ్స్ అంటే భూమి మీదకి వచ్చిన శక్తి క్షేత్రాలని మనం ఎప్పటికప్పుడు ఉపయోగించుకోవాలి సాధన ద్వారా. పిరమిడ్స్ ఎనర్జీ అంటే ఈజిప్ట్లో ఉన్న గిజా పిరమిడ్, వాటి ద్వారా పిరమిడ్ సంస్కృతి అనేది మనకి వచ్చింది. అయితే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అన్నిట్లో కొంచెం కొంచెం అన్నిటినీ తీసుకొని మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని చెప్పి ఆ పిరమిడ్స్ని సారు ఎక్స్పెరిమెంట్ చేసి అందులో ఎనర్జీ ఉంది అని చెప్పి శవాలు భద్రపరుస్తారని చెప్పేసి ఈజిప్ట్లో శవాలు భద్రపరిచి అవి అలా పిరమిడ్స్లో భద్రపరచడం ద్వారా వాళ్ళకి 6 నెలల తర్వాత ఎంతో అద్భుతంగా మళ్ళీ పుడతారని చెప్పేసి వాళ్ళ సంస్కృతి. అయితే మనకిక్కడ ఏంటంటే పత్రి సార్ అదంతా ప్రాక్టికల్గా చూసి అందులో ఎనర్జీ ఉందని తెలుసుకొని మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని చెప్పి ఎక్కడికక్కడ ఈ పిరమిడ్స్ బాగా అద్భుతంగా భూమి మీదకి రావాలి అని చెప్పి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని పెట్టడం జరిగింది. పిరమిడ్స్ మనం ఎన్నో కట్టించుకున్నాం. విపరీతంగా పిరమిడ్స్ వచ్చాయి. ఈ రోజు ప్రతి ఇంటిపైన కూడా పిరమిడ్స్ రావాలి. పిరమిడ్స్ అద్భుతమైన శక్తి. అది ఎలా ఉంటుందంటే ఆ కోణమే ఎంతో అద్భుతం. అక్కడ 50 degrees కోణంలో ఉండడం అనేది జరుగుతుంది. ఆ తయారీ విధానమే ఆ విధంగా ఉంటుంది. 4 కూడా సమాన భాగాలుండి అన్నిటినీ ఏకత్వంలో పెట్టడం. 4 కోణాలని మళ్ళీ పైకి తీసుకొచ్చేటప్పుడు అన్నిటినీ ఏకత్వంలో కలపడం. తర్వాత దానిపైన ఏమి కట్టలేము మనం. పిరమిడ్ కట్టిన తర్వాత మనం ఇంటిపైన ఒక స్లాబ్ వేసుకుంటే ఎన్ని స్లాబ్లు అయినా వేసుకుంటాం, గవర్నమెంట్ ఇచ్చిన మనకి ఆర్డర్ ప్రకారం. కానీ ఇక్కడ పిరమిడ్ అనేది చేస్తే ఇంకా అదే అల్టిమేట్, ఇంకా తర్వాత ఏం చేయలేము. అంటే దాన్ని మించింది ఏం లేదని కూడా మనం తెలుసుకోవడం. పిరమిడ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. పిరమిడ్స్ చూస్తే నాకు అబ్బా చాలా బాగుంది. మా ఇంటి పైన కట్టుకున్న యోగా యుక్తేశ్వరగిరి పిరమిడ్ చూస్తే అబ్బాయి బుజ్జిది ఎంత బాగుంది అనిపిస్తుంది. నాకు పిరమిడ్ని కౌగిలించుకోవాలనిపిస్తుంది. అంత ప్రేమ ఉంటుంది. 2009లో ఒక 20 పిరమిడ్ల వరకు ఇటువైపు కట్టించడం జరిగింది. తర్వాత మనకి ఏమైందంటే గిజా పిరమిడ్స్ వచ్చాయి. గిజా పిరమిడ్ నమూనా కూడా చేయడం జరిగింది. ఆ పిరమిడ్స్ చేస్తున్నప్పుడు ఎంతో తయారీ కూడా నేను ఇంటి దగ్గర తయారు చేసి అందులో ఎంతవరకు ఉంది అని కూడా ప్రాక్టికల్గా చేయడం జరిగింది. చేసిన తర్వాత అందరికీ ఇవ్వడం జరిగింది. అందులో ఎలా ఉంది ఎనర్జీ అని చెప్పేసి స్టార్టింగ్లో. అలా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎనర్జీ చాలా బాగుందండి, అది గిర్రం తిరుగుతుంది, నాకు ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే పిరమిడ్స్ భూమి మీద శక్తి క్షేత్రాలు.
అందులో ధ్యానం చేస్తే మనకి మూడింతలు ధ్యానం ఎక్కువ అవుతుంది. అంటే మనం పైన పావుగంట చేస్తే అందులో ముప్పావు గంట చేసినట్టు మాట. అలాగే పిరమిడ్స్లోని మాస్టర్స్తో అనుసంధానం అవడం ఈజీ అవుతుంది పిరమిడ్స్ ధ్యానం చేయడం ద్వారా, పిరమిడ్స్లో కూర్చొని ధ్యానం చేయడం ద్వారా. ఆ పిరమిడ్స్లో ధ్యానం చేస్తూ ఉంటే మనకి అత్యున్నతంగా వేగవంతం అవుతుంది మన ఆధ్యాత్మిక సాధన. అలాగే ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళకి క్యాప్ పిరమిడ్స్ తయారు చేశారు మన మాస్టర్స్. చిన్న బెడ్లు చేశారు, తర్వాత ఇంటి పైన కట్టించుకున్నారు, తర్వాత వాటర్ బాటిల్ చేశారు. ఇలా రకరకాల ప్రయోగాలు మన పిరమిడ్ మాస్టర్స్ అంతా చేశారు. వాటిని అన్నిటినీ ఉపయోగించుకొని వాటర్ బాటిల్ ఆ పిరమిడ్స్ నీటి మీద పెట్టడం ద్వారా కూడా ఆ నీరు తాగితే మంచిది. పిరమిడ్స్లో వాటర్ పెట్టుకున్నా ఏం పెట్టుకుని తిన్నా చాలా బాగుంటుంది, అంటే ఎనర్జెటిక్గా ఉంటుంది. ఏమైనా చాకులు అవి పెట్టినా షార్ప్గా తయారవుతాయి. అంటే శవాలను భద్రపరిచారంటే చూడండి, శవం పైన ఉంటే ఎంత స్మెల్ వస్తుంది, అలాంటి దాన్ని భద్రపరిచారు అందులో అంటే అక్కడ మనకు అర్థమవుతుంది అక్కడ ఎంత ఎనర్జీ లేకపోతే ఆ శవాన్ని అలా అందులో ఉంచుతారు, పాడవకుండా ఉంటాయన్నమాట. అంటే ఏ శక్తి లేకపోతే మనకి ఫ్రిడ్జ్లో పెడితే పాడవకుండా ఉంటాయి అంటాం, చిన్న ఫ్రిడ్జ్లోనే. అలాంటిది శవాన్ని భద్రపరిచారంటే అక్కడ ఎంత ఎనర్జీ లేకుండా ఉంటే కానీ మనకి అంత శక్తి ఉందని తెలుసుకుంటాం. పిరమిడ్స్లో అంత శక్తి ఉందని తెలుసుకుంటాం అన్నమాట. అయితే ఎప్పటికప్పుడు మనం ఆ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరూ. ఆ పిరమిడ్స్లో గంటలు సాధన చేయడం ద్వారా మన తాలూకా ఎనర్జీ చాలా చాలా అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది. యాస్ట్రల్ మాస్టర్స్తో కనెక్షన్ అని, పైలోక వాసులతో అనుసంధానం అవ్వడం అనేది ఇవన్నీ కూడా జరుగుతాయి మన సాధనను బట్టి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు దాన్ని అద్భుతంగా చూసుకుంటూ ఆ ప్రక్రియలో మనం ప్రతి ఇంటి పైన పిరమిడ్స్ని కట్టించుకునే విధానంలో ప్రతి ఇంటికి కూడా వాస్తు దోషాలు ఉండవు. పిరమిడ్స్ ఉంటే వాస్తు దోషాలు అనేవి ఎక్కడ పిరమిడ్ ఉంటే అక్కడ వాస్తు దోషాలు ఉండవు. ఎన్నెన్నో మాస్టర్లు చాలామంది జనాలు ఇంటికి వాస్తు కావాలని చెప్పి ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు వాస్తునే మార్చేస్తూ ఉంటారు చాలా డబ్బు ఖర్చు పెట్టి. అలాంటిది ఒక పిరమిడ్ పెట్టుకుంటే ఆ వాస్తు దోషాలన్నీ కూడా పోతాయి. నా అనుభవంలో నేను మొట్టమొదట పిరమిడ్ని ఇంట్లో కట్టుకున్నమాట, చిన్నది వుడ్ పిరమిడ్. కట్టుకున్న తర్వాత అది కంటిన్యూషన్ అవుతుంది, సంవత్సరం అలా అవుతుంది. తర్వాత ఎవరో ఒక అతనికి, మా వారి ఫ్రెండ్ అన్నమాట, అతనికి బాగోకపోతే అయితే పిరమిడ్ పెట్టుకోండి అంటే, పిరమిడ్ అంటే నాకు తెలియదండి అంటే సరే అనేసి మా ఇంట్లోది పిరమిడ్ తీసి ఇవ్వడం జరిగింది. ఇచ్చి మీరు ఇందులో ధ్యానం చేయండి ప్రతిరోజు అని చెప్పాం. చెప్పిన తర్వాత పిరమిడ్ తీసిన వెంటనే నాకు ఇంట్లో గందరగోళం కనిపించింది. అప్పటి వరకు బాగుంది కానీ తేడా ఏం తెలియలేదు, ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది ఇంట్లో. ఎప్పుడైతే పిరమిడ్ తీసామో గందరగోళంగా ఏదో ఎనర్జీ లోటు కనిపించింది. అది ఆ గందరగోళ స్థితి కనిపించింది కూడా. బాబోయ్ అనేసి వెంటనే నేను తెచ్చేసుకున్న పిరమిడ్ని మళ్ళీ కట్టించుకున్నాను. అతను పేరే తెప్పించామాట. అంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. ఈ గమనించాలి ప్రతీది. మనం పత్రిసారి చెప్పిన ప్రతిదాన్ని ప్రాక్టికల్గా మనం చేస్తూ ఉంటేనే మనం ఎవరికైనా చెప్పడానికి అవుతుంది. అలాగే పిరమిడ్లు అంటే నాకు చాలా ఇష్టం. నాకు తెలియకుండానే ఒక ఇయర్ రింగ్స్ పిరమిడ్ షేప్లో ఉన్నాయన్నమాట. ఇలా వచ్చాయన్నమాట. అవి నేను కొనుక్కొని పెట్టుకున్నాను. గోల్డే చేయించుకొని పెట్టుకున్నాక ఆ మోడల్ నచ్చిందని గోల్డ్ తీసుకొని దాన్నే గోల్డ్ కింద పెట్టుకున్నమాట. పెట్టుకున్న తర్వాత కొన్ని రోజులు పోయాక మా మేనత్తగారు మనవరాలు తను అంది, మా మేనత్తగారి ఇంటిపైన కూడా పిరమిడ్ ఒకటి కట్టించాం, ఎంత పిరమిడ్లు కట్టిస్తే మాత్రం ఇయర్ రింగ్స్ కూడా పిరమిడ్సే పెట్టుకోవాలా అంది.
అంటే అప్పటికి కానీ నేను గమనించలేదు పిరమిడ్స్ షేప్లో ఉన్నాయని, ఇయర్ రింగ్స్ పిరమిడ్ షేప్లో ఉన్నాయని. అంటే ఏమి ఇలా అయింది అంటే నాకు తెలియకుండానే పిరమిడ్ అట్రాక్షన్ అవుతుందా అనమాట అన్నది నాకు అర్థమైంది. పిరమిడ్లు అన్నా చాలా ఇష్టం. అందుకే గిజా పిరమిడ్ స్టోరీ కూడా కొంచెం చెప్పాలి నాకు మీకు. నేను అమెరికాలో ఉన్నమాట. అమెరికాలో ఉన్నప్పుడు మా పిల్లల దగ్గర 2 పిల్లలు 3 పిల్లలు అక్కడే ఉన్నారు. అయితే పాప డెలివరీకని వెళ్ళాం. వెళ్తే పెద్ద పాప డెలివరీ అయిపోయిన తర్వాత చిన్న పాప డెలివరీకి అనేసి వచ్చాను. అక్కడ ఉన్నప్పుడు టెక్సాస్లో అన్నమాట. ఉన్నప్పుడు అక్కడ చాలా ప్లేసెస్ అయ్యి ఉంటే మా అల్లుడిని అడిగాను, ఎక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తే అక్కడ పిరమిడ్ కట్టించేయాలనిపిస్తుంది నాకు. అలా పిరమిడ్స్ కట్టించొచ్చా అంటే గవర్నమెంట్ తాలూకా పర్మిషన్ తీసుకొని దానికి ఇన్కమ్ సోర్సెస్ ఏమైనా చూపించి మనం చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇంకా అది పెద్ద ప్రాసెస్. ఇప్పుడు ఏదో డెలివరీ కోసం వచ్చాను అనేసి ఇంకా ఊరుకొని తర్వాత నేను ధ్యానం చేస్తూ ఉంటే పత్రి సార్ కూడా ఆ టైంలో అమెరికాలోనే ఉన్నారన్నమాట. ధ్యానం చేస్తూ ఉంటే గిజా పిరమిడ్ కట్టు అని చెప్పేసి వచ్చింది. నేను గిజా పిరమిడ్కి కూడా వెళ్ళడం జరిగింది పత్రి సార్తో పాటు. వెళ్ళినప్పుడు ఆ పీన్ చాంబర్లో కూర్చొని అక్కడ సమాధి దగ్గర ఓ బెడ్లా ఉంటుంది పెద్దది, ఇలాగ సమాధిలాగా తయారు చేశారు ఒక బాక్స్ లాగా. అక్కడ ఆ క్వీన్ చాంబర్ దగ్గర కూర్చోబెట్టి ధ్యానం చేయించారు అన్నమాట పత్రి సార్. చేపిస్తే ఇలా కళ్ళు మూసుకొని కూర్చున్నాను. విపరీతమైన ఏడుపు, గుండెలు పిండేసినట్టుగా విపరీతంగా ఏడుపు వస్తుందన్నమాట. ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు. అందరూ ధ్యానం చేస్తున్నారు, 1 గంట సేపు సార్ చేయించినంతసేపు ఏడిపోయి కళ్ళంటే 2 గంటల్లోంచి దారగా వచ్చేస్తుంది, గుండెలు పిండినట్టుగా బాధ. పైకి వచ్చేసారి కూడా అందరు పత్రిసారి చుట్టూ కూర్చొని అందరూ ఉంటే నేను పిరమిడ్కి ఎదురుగా కూర్చున్నాను అనమాట. ఒక్కదాన్ని కూర్చొని అలా పిరమిడ్ వైపు చూస్తూ బాధతో ఉన్నాను. అలా ఆ ప్లేస్ దగ్గర ఉన్నంతసేపు కూడా ఆ బాధగానే ఉన్నాను. తర్వాత పత్రిసారు మాకు బస్సు ఎక్కించే వరకు కూడా అక్కడే ఉన్నారు. ఇంటి దగ్గరుండి బస్సు ఎక్కించారన్నమాట. తర్వాత ఏమైందంటే సాయి కుమార్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు తీసుకెళ్ళారు. నాకు అప్పుడు అనిపించింది, అబ్బా అందరూ గుళ్ళు గోపురాలు తీసుకెళ్తారు కానీ మనకి వరల్డ్లో అంటే 7వ స్థానంలో ఉన్న ఈ రికార్డులో ఉన్న ఈజిప్ట్ పిరమిడ్ రికార్డులో 7 వండర్లో ఒకటి కాబట్టి అది అక్కడికి తీసుకెళ్లారు. ఇది చాలా బాగుంది అనిపించింది నాకు. అప్పటికి చాలా గొప్ప యాత్ర టూర్కి తీసుకొచ్చారు మమ్మల్ని అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అనుకుని వాళ్ళకి కృతజ్ఞతలు తెలియచేశాను మనసులోనే. అయితే తర్వాత ఆ ప్లేస్ నుంచి వచ్చేసాక ఇంకా అక్కడ ఏ దుఃఖం లేదు మళ్ళీ. తర్వాత అది అయిన ఒక 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు నేను అమెరికా వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందన్నమాట. నాకు ఇక్కడ పిరమిడ్స్ ఈ 4 పిరమిడ్లు కట్టడం, ఏదో ధ్యానం అందరికీ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాం. కానీ ఏదో పెద్ద ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను నేను. ఆ పెద్ద ప్రాజెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏమైందంటే అప్పట్లో బాగా చాలా నేను పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకొని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పిరమిడ్ కట్టు, గిజా పిరమిడ్ కట్టు అని చెప్పేసి రావడం జరిగింది. గిజా పిరమిడ్ కట్టు అని చెప్పి రావడం వస్తే గిజా పిరమిడ్ నేను కట్టడం ఏంటి అనేసి అనుకున్నాను. నేను అంతా మర్చిపోయాను. అది అక్కడ ఏడవడం, ఆ బాధ అన్నీ మర్చిపోయాను. గిజా పిరమిడ్ నేను కట్టడం ఏంటని చెప్పేసి నేను అంత కట్టలేను బాబా అని చెప్పేసి వదిలేశాను. అది చూస్తే చాలా పెద్దది, చిన్న చేసేసరికి మనం కంప్లీట్ చేయలేకపోతున్నాము, అంత స్ట్రగుల్ కూడా నేను పడదలుచుకోలేదని చెప్పేసి నేను కట్టలేని చెప్పేసి అనమాట. నాకు ఇన్నర్ వాయిస్ వస్తుంది, ఇన్నర్ వాయిస్ నుంచి నేను ఏమైనా చేస్తూ ఉంటాను అన్నమాట. అయితే తర్వాత కొన్ని రోజులు పోయాక, వారం పోయిన తర్వాత నమూనా కట్టు అని వచ్చింది.
నమూనా కట్టు అని రాగానే ఓకే అయితే నమూనా కడతాను అని చెప్పి నమూనా అయితే ఓకే అని చెప్పి అనిపించింది. అలా అనుకున్న వెంటనే అప్పటి వరకు నాలో ఉన్న ఆధ్యాత్మికంగా ఇది చేయాలి అది చేయాలి, ఈ అదే ధ్యాన ప్రచారంలో నేను ఇలా పెద్ద పెద్దవి ఏమైనా చేయాలి అని నిత్యం కూడా అన్నదానం పెట్టి కంప్లీట్గా మాస్టర్ని రప్పించి క్లాసులు అవి ఇప్పించాలి, ఇలా ఎన్నెన్నో ఆలోచనలు ఉండేవి నాకు. శాఖాహారాలు ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్గా సర్దుమణిపోయాయి. హాయిగా అనిపించింది నాకు. అలాగే ప్రాపంచికంగా ఉన్నవన్నిటినీ కూడా, ప్రాపంచికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఉన్న అన్నీ కూడా సర్దుమణిగిపోయి చాలా పీస్గా అయిపోయాను నేను. అయితే పిరమిడ్స్ ఒక్కొక్క పిరమిడ్ కడుతూ ఉన్నప్పుడు కూడా ఆనందం అనేది నాలో స్థితమయ్యేది. అది అంటే ఒక్కొక్క పిరమిడ్ కట్టిస్తూ ఉన్నప్పుడు ఆనందం మెల్లమెల్లగా స్థితమవుతూ ఉండేది అన్నమాట, ఒక్కొక్క పిరమిడ్ కట్టిస్తూ ఉంటే. అలాంటి గిజా పిరమిడ్ కట్టేద్దాం ఓకే అన్ని వెంటనే నాలో మొత్తం అప్పటి వరకు ఉన్న అసంతృప్తులు కానీ ఏదైనా ఇంకా మొత్తంగా శాంతి అనేది వచ్చేసింది అన్నమాట. చాలా పీస్ ఆఫ్ మైండ్, శాంతిగా నేను చాలా కూల్గా అయిపోయాను వెంటనే. ఇంకా దాని గురించి ఏ ఆలోచన లేదు. ఇండియాకి వచ్చేసాము. వచ్చిన తర్వాత నేను ఈజిప్ట్లో ఉన్నప్పుడు ఒక గిఫ్ట్లు తీసుకున్నమాట. అక్కడ ఒక మూడు పిరమిడ్లు ఎలా ఉంటాయి, పెద్దది చిన్నది, తర్వాత స్పినిక్స్ విగ్రహం, ఈ 4 కలిపి ఒక స్టాండ్ మీద అమ్ముతున్నారు అన్నమాట. సేల్ చేస్తూ ఉంటే ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వచ్చు అని తెచ్చినప్పుడు పత్రి సారు నేను ఆ ఈజిప్ట్లో ఉన్నప్పుడు బస్సు ఎక్కించి దగ్గర ఒక పిల్లడు అవే అమ్ముతూ ఉంటే సార్ చూస్తున్నాను నేను తీసుకుంటానేమోనని. నాకు చూస్తే ఈ దుఃఖంలో నేను ఉన్నప్పుడు ఏ పని చేయను, అలా ఆ బాధలోంచి తేరుకున్నాకే ఏ పనైనా చేస్తాను, కానీ మౌనంగా అలాగే దానిలోనే ఉండిపోతామాట. నాకు అది తీసుకోవాలనిపించింది, కానీ అక్కడి నుంచి లేచి తీసుకోవడం ఇదంతా నాకు అంటే ఏమైందంటే ఆ దుఃఖంలోనే ఉండిపోయాను, కానీ నాకు కదలాలనిపించలేదు. సారు బస్ పక్కనే సీటు కూర్చున్నాను, సారు మమ్మల్ని దిగబెడుతున్నారు, బస్ దగ్గరుండి ఆ పిల్లడు అలా వస్తున్నాడు, నా వైపు సార్ చూస్తున్నా తీసుకోమన్నట్టు. నేను ఇంకేం చేయలేదు. తిన్నగా అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ వేరే దగ్గర అవి కనిపిస్తే అప్పుడు తీసుకున్నమాట. తీసుకొని ఇక్కడికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే దాన్ని పట్టుకొని ఇలాంటిదే తయారు చేయాలి అనిపించింది. అంటే ముందుగా ప్లానింగ్గా నాకు అన్నీ తెలిసినట్టుగా ఇంక దాని గురించి ఏ ఆలోచన లేదు, కంప్లీట్గా ఆలోచన లేదు, ఆచరణ ఉంది. అలా వెళ్ళి దాన్ని ఇలాగే తయారు చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. పత్రి సార్ అమెరికా నుంచి రావడం, రాజమండ్రిలో క్లాస్ పెట్టడం జరిగింది. అక్కడికి తీసుకొని వెళ్ళి సార్ ఇది చేయాలనుకుంటున్నాను అన్నారు. అంటే సార్ అన్నారు, ఇదెందుకు చేయడం, అక్కడి నుంచి ఇది తీసుకురావడం ఎందుకు ఇక్కడికి అన్నారు. అంటే సార్ మాట నాకు సార్ సమాధానం నచ్చలేదు. ఏమో నాకు తెలియదు, నా పని నేను చేసేసుకుంటానని చెప్పేసి నేను అనుకొని నాకు వచ్చిన దాన్ని మెసేజ్ని నేను ఆచరణలో పెట్టేసుకుంటానని చెప్పేసి అక్కడే హుండీ ఉంటే అందులో ఒక 100 రూపీస్ వేసి ఇక్కడ సార్ ఎదురుగానే నేను ఫండింగ్ అడుగుతానని చెప్పేసి చెంగు పట్టుకొని ఒక మేడంని అడగడం, వైజాగ్ మేడం, శ్వేత మేడం అని అడగడం. ఆడ ఒక 1000 రూపాయలు వేశారు, ఇంకొక ఆవిడ 100 రూపాయలు వేశారు. ఈ రెండింటిని తీసుకున్నాను. నేను చేసి ప్రతి పని సార్ మెరుస్తున్న కళ్ళతో చూస్తున్నారు, మెరుస్తున్న కళ్ళతో, చాలా ఆనందంగా మెరుస్తున్న కళ్ళతో చూస్తున్నారు నాకు సార్. ఇదంతా ఈ వేళకి చాలే అనుకున్నాను. అంటే నేను ఇంతకు ముందు స్త్రీ శక్తి మ్యాగజైన్ అని ఒక స్కూల్ పెట్టడం జరిగింది, పిరమిడ్ స్కూల్ అని పెట్టి స్పిరిచువల్ సైన్స్ అని చెప్పేసి పెట్టడం, LKG to 5th స్టాండర్డ్ వరకు అవన్నీ చేసినప్పుడు చాలా వేగంగా చేయడం. అలాగే అంటే మా ఇంట్లో పెట్టడమే కానీ నేను ఫండింగ్ చేసి చెయ్యాలన్నది తెలియదు. అలాగే ఆ ఫండింగ్ చేసినా రాలేదు, అంటే ఫండింగ్ చెయ్యాలన్న ఆలోచన కూడా లేదు. ఎంతసేపు మా ఇంట్లో పెట్టడమే. ఆ మ్యాగజైన్కి ఒక 6000, ఈ స్కూలు ఫ్రీ స్కూల్ అని పెట్టానమాట, అదొక 6000,
ఇవన్నీ కూడా 2009-10లోనే ఆ టైంలోనే పిరమిడ్లు కట్టడం, ఇవన్నీ చేయడం, పిరమిడ్ పార్టీ అని చెప్పి ఇవన్నీ కూడా అప్పట్లో జరిగాయి. పాల్గొనడం, ఇవన్నిటికీ డబ్బు ఖర్చు అంతా ఇంట్లోనే పెట్టుకుంటూ ఉండేదాన్ని. నేను చాలా సఫర్ అయ్యాను దాంతో. అలా సఫర్ అయ్యి వాటిని ఆ మ్యాగజైన్ కూడా 2 years పాటు రన్ చేసి మానేశాను. స్కూల్ కూడా 1 year రన్ చేసి మానేశాను. ఇవన్నీ 1 yearలోనే ఆ పిరమిడ్ మహాతార్ బాబాజీ పిరమిడ్ 2009లో కట్టాము. అప్పుడే ఆ ఇయర్లోనే ఇవన్నీ రావడం, ఇవన్నీ చేసుకెళ్ళడం. తర్వాత పిరమిడ్ పార్టీ అనుకుంటా 2009లోనే పిరమిడ్ పార్టీ ఎమ్మెల్యేగా, యలమంచిలి ఎమ్మెల్యేగా కూడా ఉండడం. ఇవన్నీ కూడా ఒకదాన్ని అన్ని ఖర్చులు కొత్తవి అన్ని కొత్తదానికి మనం తెలుసుకోవడానికి స్ట్రగుల్తో వెళ్తూ చేసేదాన్ని. ఒంటరిగానే చేసుకెళ్ళి నేను తయారు చేసుకున్న ఆ మాస్టర్స్తో కలిపి చేసుకుంటూ వెళ్ళేదాన్ని. ఇవన్నీ చేస్తున్నప్పుడు చాలా స్ట్రగుల్ పడ్డాను నేను. చాలా స్ట్రగుల్ పడినప్పుడు అవన్నీ ఆపేయాల్సి వచ్చింది. ఇప్పటికీ నేను బాధపడతాను ఆపేసాను అంతా అనేసి. అంటే చిన్నది ఆ బాధ ఉంటుంది. కాబట్టి అలా ఆపకూడదు. ఇది చూస్తే పెద్ద ప్రాజెక్టు ఈ గిజా పిరమిడ్ కట్టడం. కాబట్టి నేను కూల్గా హ్యాపీగా ఉండి ఎప్పటికైతే అప్పుడే కడతాను, అంతేగాని ఊరికే కంగారుగా చేయడం చేయను. ఇది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని నేను హాయిగా ఆనందంగా కట్టాలి అనేసి డిసైడ్ అయ్యా. అలాగే ఆ గిజా పిరమిడ్ ఎనర్జీస్ రావాలి, ఈ చిన్న సైజ్ అయినా ఎనర్జీస్ అక్కడ రావాలి. నేను కూల్గా కట్టాలి, హ్యాపీగా ఆనందంగా అద్భుతంగా కట్టాలి అని డిసైడ్ అయ్యా ఆ స్టార్టింగ్ అనుకున్నప్పుడే. కాబట్టి ఆ వేళ పత్రిసారి ఎదురుగా ఫండింగ్ అడిగి ఈ వేళకి చాలే అని చెప్పేసి అనుకొని వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి ప్లేస్ ఏంటంటే ఇప్పుడు పాతది ఎక్కడైతే మహాతార్ బాబాజీ పిరమిడ్ హరిపాలెం భగీరథి కోలు పక్కన కొండకర్ల ఆవుకి ఎదురుగా అక్కడే కట్టాలి అనేసి అనిపించింది అన్నమాట. ప్లేస్ కూడా అదే అనిపించిన వెంటనే అప్పుడు స్కూల్ ఉండేది పిరమిడ్ వెనకని. ఆ స్కూల్ అది తీసేసి అక్కడ మేము మళ్ళీ పిరమిడ్ అని స్టార్ట్ చేసాం. గిజా పిరమిడ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. 2016లో అఖండ ధ్యానంతో మొదలుపెట్టి 2018లో సీతారామ రీసెర్చ్ హాల్ అని కట్టి, తర్వాత సీతారామ రీసెర్చ్ హాల్ 17లో కట్టడం అయింది. సౌండ్స్ వస్తున్నాయండి మేడం, సౌండ్స్ వస్తున్నాయి. 2017లో సీతారామ రీసెర్చ్ హాల్ అని కట్టాము. ఏంటి వల్లి గారు మ్యూట్ పడింది, పెడుతున్నా. మ్యూట్ లో పెట్టుకోండమ్మా. నేను ఎట్టుంది చూడరా. ఓకే. 2017లో సీతారామ రీసెర్చ్ హాల్ అని, 2018లో ఆనందధామం పిరమిడ్ అని, తర్వాత 2000 అలా మొత్తం మీద 20లోపు శక్తిధామం పిరమిడ్, చైతన్యధామం పిరమిడ్, అలా మొత్తం మీద స్పినిక్స్ విగ్రహం మొన్న లాస్ట్ ఉగాదితో చేయడం జరిగింది. ఉగాదికే పిరమిడ్ మహాతార్ బాబాజీ పిరమిడ్ కట్టడం. ఇలా 4 పిరమిడ్లు అక్కడ ఉన్నాయి. స్పినిక్స్ విగ్రహం కూడా ఆ గిజా పిరమిడ్ దగ్గర ఉన్న స్పినిక్స్ విగ్రహం కూడా కట్టడం అయింది. ఈ 4 కూడా చేయడం అయిపోయింది కంప్లీట్గా. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు గిజా పిరమిడ్ అంటే పిరమిడ్స్ అంటే బాగా ఇష్టం. కాబట్టి ఆ గిజా పిరమిడ్స్ కూడా అక్కడికి వచ్చాయి ఆ ఎనర్జీస్తో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే నాకు ఊరూరికి పిరమిడ్ కట్టించాలి అని అనుకున్నప్పుడు, అంటే ప్రతి ఊర్లో ఒక పిరమిడ్ కట్టించాలి అనుకున్నప్పుడు పిరమిడ్ పార్టీలో చేయరు అని చెప్పేసి వచ్చింది మెసేజ్. అప్పుడు పిరమిడ్ పార్టీలో ఎమ్మెల్యేగా చేయడం అది జరిగింది. కాకపోతే ప్రతి ఇంటి పైన కూడా ప్రతి ఒక్కరు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు ఓ బెడ్రూమ్ అని, డైనింగ్ ఇవన్నీ ఎలా ఉంటాయో అలాగే ఒక పిరమిడ్ని కూడా కట్టుకుంటే వాళ్ళ ఇల్లు అలాగే భూమండలం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ పిరమిడ్ శక్తితో. ఆ ఇంట్లో కూడా పిరమిడ్ ఎనర్జీ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి పైన చిన్నదో పెద్దదో పిరమిడ్ మాస్టర్ ప్రతి ఒక్కరింట్లో పిరమిడ్స్ ఉండాలి. స్టాండర్డ్గా కట్టుకోవాలి. మొన్న కరోనా వచ్చింది,
వచ్చినప్పుడు ఎవరింటి పైన వాళ్ళు పిరమిడ్ ఉంటే చక్కగా లోపలికి వెళ్ళి చేసుకుంటారు, ఎక్కడికో పైకి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పిరమిడ్స్ అనేవి రావాలి. రానున్న కాలంలో ఏమవుతుందంటే పిరమిడ్స్ కూడా ఒక పార్ట్ అయిపోద్ది ఇంట్లో. అంటే జాన్లు పెరిగిన కొద్దీ ఏమవుతుంది, ఇప్పటికే చాలా పిరమిడ్స్ వచ్చాయి, అలా కాకుండా ప్రతి ఇంటి పైన పిరమిడ్సే. అలా ప్రతి కన్స్ట్రక్షన్లో కూడా పిరమిడ్స్ అనేది ఒక పార్ట్గా అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ రకంగా మనం పిరమిడ్ శక్తిని పత్రిజీ తెలుసుకొని మనకు అందజేశారు. భూమిని దివిగా తయారు చేయడానికి ఈ పిరమిడ్స్ అనేవి ఎంతో గొప్పదైనవి. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం పంచభూతాల నుంచి కూడా తీసుకుంటాం శక్తిని, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు. వాటికి కృతజ్ఞత, మనం ఏమైనా కృతజ్ఞత తెలియచేయాల్సింది ఉంటే పిరమిడ్స్ కట్టుకోవడమే. ప్రతి ఒక్కరూ అమ్మగారింటి దగ్గర, అత్తారింటి దగ్గర, ఆ ఊర్లో మ్యాక్సిమం పిరమిడ్లు కట్టేటట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే అదే అవుతుంది, వర్కౌట్ అవుతుంది. ఎక్కడో దగ్గర ఇంట్ల పైన కానీ, లేదా అందరికీ ఆ శక్తి ఉంటే మామూలుగా ఓపెన్ అందరికీ అవైలబుల్గా ఉన్నట్టు కూడా చేయొచ్చు. అలా మనకి జనాలను బట్టి, ఆ సెంటర్లను బట్టి అలా కూడా చేసుకుంటే మన జన్మ చక్కగా జన్మకి సార్థకత అయిపోతుంది అన్నమాట. భూమాతకి మనం ఆ కృతజ్ఞత తెలియచేసుకున్నట్టు ఒక పిరమిడ్ కట్టడం ద్వారా మనం ఏమిచ్చినా తీసుకోవు పంచభూతాలు, కానీ ఒక పిరమిడ్ని ఇవ్వడం ద్వారా ఎంతో మనం బ్యాలెన్స్ చేస్తాం భూమిని. అంటే ఈజిప్ట్లో పిరమిడ్ భూమిని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాయి సెంటర్ పాయింట్లో, భూమధ్య రేఖలో. అలాగే మన ఇంటిని బ్యాలెన్స్ చేయడానికి పిరమిడ్స్ కట్టుకోవాలి, మన ఊరిని బాగు చేయడానికి పిరమిడ్స్ కట్టుకోవాలి. ప్రపంచం అంతా పిరమిడ్మయం కావాలి. అప్పుడే ఎంత అద్భుతమైన ఎనర్జీ భూమి మీదకి వస్తుందో. అలాగే ప్రతి ఒక్క సాధకుడికి కూడా పిరమిడ్లో కూర్చొని సాధన చేస్తే 3 రెట్లు ఆ సాధన ఫలితం కనిపిస్తుంది, 3 రెట్లు చేసినట్టు. కాబట్టి పిరమిడ్లు ఎక్కడున్నా వదిలిపెట్టకుండా పిరమిడ్లో సాధన చేయడం చాలా చాలా అవసరం. ఓకే, రెండవది ఏంటంటే పిరమిడ్ శక్తిని ఉపయోగించుకునే తెలివి ఉండాలి. మనం పిరమిడ్స్ ఉంటే చిన్న చిన్న పిరమిడ్స్ ఉన్న వాటర్ పెట్టుకోవడం, కూరగాయలు పెట్టుకోవడం, ఫ్రూట్స్ పెట్టుకోవడం, అలా ఎప్పుడైతే మనం వాడకంలో పెట్టుకున్నామో పిరమిడ్ ఎనర్జీస్తో పాటు ఫుడ్ కూడా మనం తినడం జరుగుతుంది అన్నమాట. ఇంటి పైన ఉంటే మొత్తం ఇల్లంతా వస్తుంది. అలా మనం పిరమిడ్ని ఉపయోగించుకోవాలి తెలివిగా. అది మనకి హెల్త్ పరంగా ఉంటుంది. అంటే మనం అంతా పిరమిడ్ మయమే అవుతాం. అలా పిరమిడ్స్ చూస్తూ అలాగా మన ఇంట్లో పిరమిడ్ అనేది ఉంటే ధ్యానం చేయాలి అని కూడా అనిపిస్తుంది. లేని వాళ్ళు పిరమిడ్లు కొనుక్కొని పెట్టుకోండి, చైల్డ్తో అయినా. ఇప్పుడు మనం అద్దం పెట్టుకుంటే అద్దంలో చూసుకుంటాం. అలానే పిరమిడ్ ఉంటే ధ్యానం చేయాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిరమిడ్స్ అనేది మ్యాక్సిమం ఇంట్లో కవర్ చేసుకోవాలి. మనం భూమాత రుణం తీర్చుకోవాలంటే పిరమిడ్ని కట్టించాలి. చిన్నదో పెద్దదో ఎంతో కొంత కట్టించేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఇంటి పైన కూడా పిరమిడ్లు కట్టాలి అనుకున్నప్పుడు ప్రకృతి వ్యాలీ నాకు అనిపించింది, పిరమిడ్ గ్రామంలో చేయాలి, ప్రతి ఇంటి పైన పిరమిడ్లు కట్టిస్తూ. అంటే మా ఊర్లోనే చాలా ఒక 5-6 పిరమిడ్లు రావడం జరిగింది. ఒక 20 పిరమిడ్ల వరకు ఇటువైపు వచ్చాయి. హరిపాలెం అమ్మ వాళ్ళూరు, తిమ్మరాజుపేట మా ఊరు ఒక 5 పిరమిడ్లు, అనకాపల్లి అలాగా అక్కడ అలా మొత్తం మీద 20 పిరమిడ్ల వరకు మనం చేసాము. తర్వాత గిజా పిరమిడ్ ఒక 4 చేయడం జరిగింది. అంటే ఆ పిరమిడ్స్ అనేవి నా నోట్లోంచి అలా వస్తే, ఒక మాట వస్తే పిరమిడ్ అయిపోయేది ఆ టైంలో. అలా మొత్తం మీద పిరమిడ్ కట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా భూమాత రుణం, పంచభూతాలు తాలూగా రుణం తీర్చుకునే విధానమే పిరమిడ్లు కట్టడం. అంతే, ఆ పిరమిడ్లో ధ్యానం చేయడం. ఈ విధంగా మనం ఆ సంస్కృతిని తీసుకొచ్చేయాలి. అంతే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆ సంస్కృతి ఏంటంటే పిరమిడ్ కట్టించడమే మన పని. పిరమిడ్లో ధ్యానం చేయడమే. ఖాళీ ఉన్నా పర్వాలేదు, వాటికి ఎనర్జీ అవి దాని పని అవి చేస్తూ ఉంటాయి. కాకపోతే అందులో వెళ్ళి ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు ఇంకా 3 రెట్లు అద్భుతంగా వాళ్ళ సాధన పెరుగుతుంది. కాబట్టి
మనం పిరమిడ్లు అనేవి చాలా ఉపయోగించుకోవాలి. ఓకే. సెకండ్ తర్వాత ఏంటంటే అలోపతి మాత్రలు, ట్యాబ్లెట్లు, అంటే ట్యాబ్లెట్స్ ప్రతిదానికి వాడకుండా ధ్యానం మీదే ఆధారపడ్డాం. మనం చాలామంది చిన్న తలనొప్పి వస్తే ట్యాబ్లెట్లు వేసుకుంటారు, అంటే బాధ ఓర్చుకోలేక వేసేసుకుంటారు. కాళ్ళ నొప్పులకి, ఒళ్ళు నొప్పులకి మాట్లాడితే ట్యాబ్లెట్ల మీద ఆధారపడతారు చాలామంది. అయితే మనం పిరమిడ్ మాస్టర్స్ చాలామంది చాలా వరకు తగ్గింది ఈ ట్యాబ్లెట్స్ వాడకం. ఏదైనా ధ్యానంలో తగ్గించుకోవాలి అన్న అవగాహనతో అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే ట్యాబ్లెట్స్ వాడకం కూడా తగ్గిపోయింది. అవి ఎక్కువగా వాడకుండా ధ్యానం ద్వారానే తగ్గించుకోవాలి అని అనుకోవడం. అంటే పెద్ద పెద్ద అనారోగ్యాలకి మరి దానికి తగినట్టుగా సాధన చేయాలి, దానికి తగిన జ్ఞానము ఉండాలి. ఆ పరంగా అంటే బీపీలు, షుగర్లు లాంగ్ టైం చేసుకునే వాటికి వేసుకుంటూ మీకు జ్ఞానం వచ్చిన తర్వాత మానేస్తూ ట్రైల్ వేస్తూ వెళ్ళాలి. అంతేగాని ఒకసారి మానేయడాలు అవి కాదు. కాకపోతే ప్రతిదానికి ట్యాబ్లెట్ల మీద ఆధారపడడం అనేది మన ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేసుకోవడమే. ఆ కెమికల్స్ అవి కూడా వాడడం ద్వారా మనకి ధ్యానం అనేది అద్భుతమైంది. ఎంతోమంది ఎన్నో అనారోగ్యాలు తగ్గించుకున్నాం. హాస్పిటల్ పని లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి, ఇప్పుడు 98 నుంచి హాస్పిటల్ పని లేదు. అంటే మామూలుగానే ట్యాబ్లెట్లు వాడటం నాకు ఇష్టం ఉండదు, ఎప్పుడు వాడేదానికి కాదు చిన్నప్పటి నుంచి. అయితే డెలివరీ టైంలో ఏవో చిన్న చిన్నవి అంతే, అప్పటి నుంచి అలాగే ఉంది. ఇంకా ధ్యానం వచ్చాక ఇంక చెప్పక్కర్లేదు. ఇంకేదైనా బాగోకపోయినా, అంటే ఫీవర్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, అలా వస్తే పడుకోండి, రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతాను. కొంచెం వాటర్ తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడంతో సెట్ అయిపోతాం. అంటే నేను ఈ క్లాస్లో ఏం చెప్తున్నానంటే నా అనుభవం జోడించి దానికి తగినట్టుగా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఈ ప్రతి దానికి ట్యాబ్లెట్స్ మీద ఆధారపడద్దు. ఎందుకంటే మన కర్మలు, ఒక అనారోగ్యం వచ్చిందంటే మన గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసుకున్న కర్మల పరంగానే ఆ అనారోగ్యాలు వస్తున్నాయి అనే జ్ఞానం అనేది ఉంటే మనకి, అంటే ఉండాలి. ఆ జన్మలు గత జన్మ కారణంగా మనం చేసుకున్న దానికే మనం ఈరోజు ఎప్పుడో ఏదో చేసిన దానికి మనం ఈరోజు అనుభవిస్తున్నాం సుమా అని చెప్పి దాని తాలూకా మూలాల్లోకి వెళ్ళి ధ్యానం చేస్తూ ఎవరినైనా ఇబ్బంది పెట్టినా దీనికి సంబంధించిన మూలాల్లోంచి కంప్లీట్గా ఇది తొలగిపోవాలి, నా అజ్ఞానం తొలగాలి. నెక్స్ట్ ఎవరినైనా నేను బాధ పెట్టినట్లుంటే వాళ్ళని క్షమించమని కోరుకుంటూ అక్కడ దాన్ని రిలీజ్ చేసేసి మనం ట్యాబ్లెట్లు లేకుండా సాధనతోనే తగ్గించుకోవచ్చు. అలాగే లిక్విడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉపవాసం కూడా ఒక్కొక్కసారి పనిచేస్తుంది. ఎక్కువ ఫుడ్ తినకుండా అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటే, వాటర్ ఎక్కువ తీసుకోవడం, జ్యూస్లు ఇవన్నీ తీసుకుంటే చాలా కొన్ని వాటికి తగ్గుతాయి. అన్నిటికీ అని నేను చెప్పను. అలా ఎవరి జ్ఞానం ప్రకారం వాళ్ళకి వచ్చిన అనారోగ్యాన్ని రిలీజ్ చేసుకొని మ్యాక్సిమం ట్యాబ్లెట్లు లేకుండా ఉండాలి. అంటే మన కర్మ మనం గత జన్మలో చేసుకున్న కర్మ ఒక 10 రోజులు ఉంది. 10 రోజులు మనం బాధపడాల్సింది ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ తెస్తే ఒక 5 రోజుల్లో ఆ కర్మ రిలీజ్ అయిపోతుంది. అంటే మనకి ఆ బాధ పోతుంది. ఇంకా 5 రోజులు బ్యాలెన్స్ ఉంది. ఈ ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల 5 రోజులు బ్యాలెన్స్ని మనం ఆపగలుగుతాం. తర్వాత ఏమవుతుందంటే ఈ ట్యాబ్లెట్స్ ఎన్నో మింగుతాం, వాటి తాలూకా కెమికల్స్ నుంచి మనం ఈ ఆపడం వల్ల మళ్ళీ ఇంకొక 5 రోజుల పాటు మళ్ళీ ఇంకెప్పుడో మనం ఏదో రూపంలో, ఏదో అనారోగ్య రూపంలో దాన్ని అనుభవించాల్సి ఉంటుంది. మళ్ళీ ఒక 5 డేస్ ఇలా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఆపి మళ్ళీ ఇంకొన్ని రోజులు పోయాక మళ్ళీ అలా తీసుకుంటున్నాం అన్నమాట అనారోగ్యాన్ని. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇలా ఎప్పుడైతే ఏ అనారోగ్యం వచ్చిందో వాళ్ళని దేని పరంగా మనం అజ్ఞానంతో ఉన్నామో చెప్పుకోవడం, ఎవరినైతే మనం ఏమైనా ఇబ్బంది పెట్టుంటాం, పక్షి జాతిని కానీ లేదా జంతు జాతిని కానీ లేదా మనుషులను కానీ ఎవరైనా మనం గత జన్మల్లో
ఏమైనా తప్పులు చేసి ఉంటే వాళ్ళ పరంగా వాళ్ళని బాధ పెట్టి ఉంటే మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి చెప్పి ఇది ఈ ఈ అనారోగ్యానికి మూలమైన ఆ కారణాన్ని నాకు తెలియచేయండి అని చెప్పేసి కూర్చొని ధ్యానం చేస్తే చక్కగా రిలీజ్ అయిపోతుంది, బాగుంటుంది కూడా మనకి. అలాగా ఎప్పుడైతే రిలీజ్ అయ్యామో మన శక్తి మనం తెలుసుకుంటాం. ఆహా, అయితే మనం ఒక డాక్టర్లో అయిపోతాం అన్నమాట. మన అనారోగ్యాన్ని మనమే సెట్ చేసుకుంటాం. చూడండి, ఈ జంతువులు ఎన్ని అనారోగ్యాలు వచ్చినా అవి రెస్ట్ తీసుకొని అలా చిన్న చిన్నవి, ఇప్పుడు కుక్కలవి వీధిలో తిరుగుతాయి కదా, వాటికి ఏదైనా చిన్న చిన్నది ఫైటింగ్ చేసుకొని కలుసుకుంటూ ఉంటాయి. అవన్నీ చర్మం ఊడిపోయి ఉంటుంది కానీ అవి అలా రెస్ట్లోనే అలా ఉంటాయి. అలా కొన్ని రోజులు మళ్ళీ యాక్టివ్గా తయారైపోతాయి. అంటే వాటికి ఎలాగైతే మన శరీరాన్ని బాగు చేసుకునే శక్తి ఉందో అలాగే మనకు కూడా ఆ శక్తి ఉంది. కాకపోతే మనం డాక్టర్ల మీద ఆధారపడతాం. అనారోగ్యం వచ్చిన వెంటనే ఆ బాధను భరించలేక డాక్టర్ల మీద ఆధారపడుతూ ఉంటాం అన్నమాట. అయితే ఎమర్జెన్సీలు, ఇప్పుడు యాక్సిడెంట్లు అయ్యి అయితే తప్పనిసరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి. అలాంటి డాక్టర్లు ఉంది కానీ అవసరం ఉంది, కానీ అన్నిటికీ టాబ్లెట్స్ డాక్టర్లు కాదు. మనకు వీలైనంత వరకు మ్యాక్సిమం తగ్గించుకోవడానికి ఇందులోనే ధ్యానం, పిరమిడ్ని ఉపయోగించుకొని మనం అనారోగ్యాన్ని తగ్గించుకోవాలి. అంటే అనారోగ్యాలు రాకముందే మనం ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం, తర్వాత ధ్యానాన్ని తెలియచేయడం, ఇవన్నీ కూడా ఈ 3 చేస్తూ ఉంటే ఎప్పుడూ మనకు అనారోగ్యాలు రాకుండా హాయిగా ఉంటాము. అయితే ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పటికప్పుడు వచ్చిన తర్వాత తగ్గించుకునే కంటే రాకముందే మనం చెక్ చేసుకుంటూ ఉంటే, ప్రతిరోజు మనం చెక్ చేసుకుంటూ ఉంటే మ్యాక్సిమం సెట్ అయిపోతుంది. అలా చాలామంది పిరమిడ్ మాస్టర్లు ఎన్నో సంవత్సరాల నుంచి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. అంటే మన సహజం, శరీర సహజం, మనం ఆహార విషయాల్లోనే సరి అయిన తీసుకుంటేనే మనకి ఆహార విషయాలు సరిగ్గా లేకపోవడం వల్ల అలా అవుతుంది తప్పించి మిగతాదంతా బాగుంది. మనం హీల్ చేసుకోగలం. ఓకే, తర్వాత ఇప్పుడు శాకాహారం గురించి తెలుసుకుందాం. శాకాహారం అంటే ప్రతి ఒక్కరం కూడా మనం మాంసాహారం పుట్టిన దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి, మన తల్లిదండ్రులు, తాతలు ఒకే పందాలో ఆ జంతువుల్ని చంపి తినడం అనేది అలవాటు అయిపోయింది. ఎంతో బలమైన ఆహారంగా ఆ అపోహలో మనం ఉంటూ అది తినడం మొదలుపెట్టాం. అయితే తింటూ అదే అలవాటుగా మన పిల్లలకి, మన తల్లిదండ్రులు మనకి, మన పిల్లలకి అలా తెలియచేసాం తినే ఆహారంగా. ఎప్పుడైతే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వచ్చారో, వచ్చిన తర్వాత నుంచి మనకి ఆహార విషయాల్లో, ఈ ధ్యానం చేస్తున్న నుంచి ఆహార విషయాల్లో ఎన్నో మార్పులు చేసుకున్నాం. అయితే నేను 98లో ధ్యానం చేసినప్పుడు మా వారి ద్వారానే ధ్యానంలోకి వచ్చాను. మా వారు చెప్పారు, ఇలాగా యోగా క్లాస్లోని మెడిటేషన్ అంటే ఇలాగా శ్వాస మీద ధ్యాస పెట్టాలి అని. అప్పటికి నేను ప్రాణాయామం చేస్తున్నాను. అయితే ఇలా అని ఎప్పుడైతే చెప్పారో ఓకే అయితే చేద్దామని కళ్ళు మూసుకోగానే ఇంటి ముందు పెద్ద చంద్రుడు రావడం, అక్కడి నుంచి నేను ధ్యానం చేయడం కాదు, ధ్యానమే నన్ను తీసుకెళ్ళిపోయింది. 3 గంటల సేపు సాధన చేసేది అంతే, తెల్లవారుజాము 3 గంటలకి మాస్టర్స్ లేపేవారు. 3 నుంచి 6 వరకు అలా కూర్చుని కళ్ళు మూసుకుంటే ఇలా లేచిపోయేదాన్ని 6కి. అంటే ఇంకా మధ్యలో శూన్యస్థితి, లేదా మాస్టర్ దేవుళ్ళందరూ రావడం, ఎలా కూర్చున్నానో నాకు తెలిసేది కాదు, అంత దీనిగా ఉండేదన్నమాట. అయితే అప్పట్లో అలా సాధన చేస్తూ ఉన్నప్పుడు ఎన్వి తినకూడదని కూడా నాకు తెలియదు. 2వ నెల, 1 నెల అయింది, 2వ నెల మా కార్తీక మాసం వచ్చిందన్నమాట. కార్తీక మాసం మేము ఎవరం తినం, ఎన్వి తినం, ఇంటిళ్ళపాది తినమాట. అయితే మొత్తంగా తినడం మానేస్తే తర్వాత కార్తీక మాసం అయిపోయాక ఎన్వి తెచ్చి తినేసరికి చాలా వామిటింగ్ వచ్చినట్టు అనిపించింది నాకు. ఇదేదో ధ్యానం తాలూకా అదే అనుకున్నా కానీ తెలియదు. సరే ఒకసారి మానేసి మళ్ళీ తినడం అది కరెక్ట్ కాదు, మళ్ళీ సెకండ్ టైం ట్రై చేద్దామని చెప్పి సెకండ్ టైం కూడా ట్రై చేస్తే ఇంకా వామిటింగ్ అయిపోయింది.
సరే అయితే ఇది తినకూడని వస్తువు అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యా. అప్పట్లో రెడ్నాయుడు గారి మేనల్లుడు అతను నాకు కౌన్సిలింగ్లా చేసేవారనమాట. అంటే 15 రోజులకు ఒకసారి నాకు 15 రోజులు సాధన చేశాక అతను వస్తే బాగుండు అనిపించేది. అతను వచ్చి అనంత్ మాట అతని పేరు, ఆ అనంత్ మాస్టర్ వచ్చి నేను కౌన్సిలింగ్ ఇవ్వండి సార్ ఇలా జరుగుతుంది నాకు అనేసి అన్నీ చెప్పేసరికి అప్పుడు ఈ ఎన్వి గురించి ఇలా చెప్పాను. నాకు ఇలాగ అయింది అంటే మీలో కరుణ అనేది ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు కరుణ అందరికీ ఉంది, కానీ సాధన చేసేసరికి ఆ కరుణ అనేది మీకు అర్థమైంది, అనుభవపూర్వకంగా అర్థమైంది కాబట్టి మీరు ఎన్వి తినలేరు ఇంకా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ కరుణ ఎలా వచ్చిందో, జీవహింస చేయకూడదు ఇలాంటి భావాలు ఏమీ లేవు నాలో, కానీ అది తినకూడదు అనిపించింది, మానేశాను అలా అంతే. దాని గురించి ఏమాత్రం ఏ నాలెడ్జ్ లేదు, ఓన్లీ నా అనుభవమే జ్ఞానంగా. తినాలనిపించలేదు, తినడం మానేసాం. ఆ కరుణ అనేది మీలో ఉంది కనుక, వచ్చింది కనుక మీరు మానేశారు అని చెప్పారు. అంటే ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళలో కరుణ అనేది ఉంటుంది అనేసి అర్థమైంది. ఆ కరుణతోనే జీవహింస చేయకూడదు, అది మనుషులు తినే ఆహారం కాదు అనేది అర్థమైంది. మనకి 3 రకాల ఆహారాలు ఉన్నాయి. బ్రాహ్మిన్స్ ఎంత బాగుంటారు అంటే ఇప్పుడంటే మారిపోయారు, కానీ వాళ్ళ వాక్శుద్ధి ఎంత బాగుంటుంది, వాళ్ళ చదువులు ఎంత బాగుంటాయి, వాళ్ళే మరి పూజల దగ్గర ఎందుకు పెడతారు. ఇవన్నీ అర్థాలు చూసుకుంటే ఎస్ అనిపిస్తుంది, ఇది కరెక్టే అనిపిస్తుంది. ఆ జంతువులు కూడా మళ్ళా హాయిగా భూమి మీద ఉండి వాళ్ళు ఎంత కాలం భూమి మీద ఉండాలంటే అంతకాలం కూడా స్వేచ్ఛగా హాయిగా ఉంటారు. మన కారణంగా వాటిని చంపి తినేస్తున్నాం. ఇప్పుడు ఇది వరకు చిన్న చిన్న నాటుకోళ్ళు, చిన్న చిన్న కోళ్ళు ఇంట్లో పెంచుకునేవారు. అలా అలా తెలివి మీరిపోయి పౌల్ట్రీలు పెట్టడాలు, పందుల ఫారాలు, మేకల ఫారాలు ఇవన్నీ పెట్టి నానా బీభత్సం చేస్తున్నాం. ఆఖరికి ఆవుల్ని, గేదెల్ని కూడా తినడం మొదలుపెట్టారు. అన్ని జంతువుల్ని కూడా తినేస్తున్నారు. అంటే ఈ విధమైన ఆహారం తినడం వల్ల ఏమవుతుందంటే ఒక బ్యాక్టీరియా వస్తుందన్నమాట. రేపు ఆ మేకని చంపుతాం అనగానే దానికి తెలిసిపోతుంది. వాటికి నోరు లేని మూగజీవులు అన్నమాట. నోరు లేని మూగజీవుల్ని మన సింహం తినమంటే అది మనం చంపేస్తుందని దాని జోలికి వెళ్ళం. ఇవే నోరు లేనివి, మనల్ని ఎదిరించలేనివి కాబట్టి వాటిపై మనం బలవంతుడు బలహీనమైన జంతువుల పైన ఈ ప్రయోగం చేస్తున్నారన్నమాట. నోరు లేని ఆ మూగజీవులకి మనం బలవంతంగా చేస్తున్నాం. అయితే అలాంటి ప్రక్రియని మానుకోవాలి. అవి కూడా మనలాగే జీవించడానికి వచ్చాయి కాబట్టి. అయితే వాటికి చనిపోయే ముందు జ్ఞానం ఉంటుంది కాబట్టి తెలిసిపోతుంది, నేను చనిపోతున్నాను, చంపేస్తున్నాను నన్ను అని చెప్పి అనుకున్నప్పుడు దానికి ఒక బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది దాని బాడీలో, ఆ మేక బాడీలో. అవి చంపిన తర్వాత కాల్చిన, ఉడకబెట్టిన వాటిని ఏం చేసినా అందులో బ్యాక్టీరియా పోదు, డైరెక్ట్గా మన పొట్టలోనే ఉంటుందన్నమాట. మన పొట్ట శ్మశానం కాదు, డైరెక్ట్గా మన పొట్టలోనే తీసుకొని ఆ బ్యాక్టీరియా ద్వారానే అనారోగ్యాలు వస్తాయి. మళ్ళీ దాన్ని డైజెషన్ చేయడానికి 24 గంటలు పడుతుంది. శాకాహారం బేగా డైజెషన్ అవుతుంది, దాంతో బలం ఉందంట. ఈ విధంగా మేకలు ఇప్పుడు గడ్డి తిని ఆవులు ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాయి, గుర్రాలు ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాయి. మరి మనకేం పోయే కాదు, శుభ్రంగా శాకాహారం తింటూ ఆరోగ్యంగా ఉండడమే. మన పళ్ళు కూడా ఆ జంతువుల్ని తినేటట్టుగా లేవు. మన పళ్ళ విధానం కూడా జంతువులు కూరలు ఉంటాయి. అంటే ఒక జంతువుని చంపి తినాలంటే జంతువుకే అంతే తప్పించి మనుషులకు కాదు. మనతో పాటు జీవించడానికి, మనల్ని కన్నుల విందు చేయడానికి అవి వచ్చాయి. చూడండి, కోడి పిల్లలు చిన్న చిన్నవి ఎంత అందంగా ఉంటాయో. చాలామంది పెంచిన కోడిని తినరు, ప్రేమతో పై వాటిని తింటారు.
ఎవరైనా పిల్లలు చంపి ముందు కానీ వాళ్ళు కానీ చూస్తే మాంసాహారం తినరు. ఎందుకంటే వాళ్ళలో కరుణ అనేది ఉంటుంది కాబట్టి. ఈ పెద్దల బలం 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 అని చెప్పడం, డాక్టర్లు బలం అని చెప్పడంతో ఇవన్నీ తినడం జరుగుతుంది. కానీ మామూలుగా అయితే ప్రతి ఒక్కరిలో కరుణ అనేది ఉంది. దాన్ని మేలుకొల్పడమే మనం. ఆ జంతువుల్ని కూడా, జంతు సామ్రాజ్యానికి కూడా పత్రిజీ ఆనందాన్ని ఇవ్వడం కోసం వచ్చారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. అంటే మనిషితో పాటు మనకి జ్ఞానాన్ని అందజేసి ఎంత ఆనందాన్ని ఇచ్చారో అలా జంతువులకి కూడా ఆనందాన్ని, భూమి మీద అవి హాయిగా బ్రతకాలి, మనిషి నుంచి వాటికి ఆపద తొలగాలి. ఒక కంచె చేను మేసినట్టు మనమే వాటిని చంపేస్తున్నాం. మనమే వాటిని పూర్తిగా కంప్లీట్గా వాటిని నాశనం చేస్తున్నాం. మనం పెంచి పోషించాల్సిన వాటిని మనమే తినేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా మనిషి ఎంతో మేధావి. ఆ మేధావితనాన్ని అద్భుతమైన వాటికి ఉపయోగించకుండా ఇలాగే అంతా జీవహింస చేయడం, చెట్లు నరికేయడం, జంతు సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి కూడా అధిపతే మానవ సామ్రాజ్యం. అంటే మనిషి ఇవన్నీ చెయ్యాలి, అలాంటిది మనిషే తినేస్తున్నాడు. మనిషే చెట్లు కొట్టేసి ఉపయోగించేస్తున్నాడు. చెట్లు నాటడాలు లేవు. అలా 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 నాటడాలు ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి. అవి అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా పత్రిజీ సరిచేసి వెళ్ళారు, మనకు తెలియచేసి ఒక సైన్యాన్ని తయారు చేశారు. ఒక పిరమిడ్ సైన్యాన్ని తయారు చేసి భూమి మీద వదిలేరన్నమాట. చెయ్యండి మీరని. అంత అద్భుతమైన మహారాజుకి జయహో, పత్రిజీ మహారాజు. అయితే ఈ విధమైన అంటే మనకి జీవించే విధానం ఎలాగో కూడా తెలియలేదు, ఏ ఆహారం తినాలో కూడా తెలియలేదు. అంటే ఒక మోసలో జీవించేస్తున్నాము. పిరమిడ్ సొసైటీ వచ్చి ఏ విధంగా జీవించాలి, ఎంత ఆనందంగా భూమి మీద జీవించాలి, భూమి ఒక అద్భుతమైన పాఠశాల, భూమి మీద ప్రతి ఒక్కరు కూడా దుఃఖం లేకుండా ఉండాలి అని చెప్పి గౌతమ బుద్ధుడు అప్పుడు తెలియచేస్తే ఆ రోజుల్లో, ఈ రోజుల్లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చక్కగా మనకి చెప్పారు, తెలియచేశారు. ఆనందంగా వైభవంగా జీవించండి అని చెప్పి. నిరాశలు వద్దు, నిస్పృహలు వద్దు, దుఃఖాలు వద్దు, ఏం వద్దు, వైభవంగా జీవించండి. నేను నాది అనేది తీసేస్తే మీకు అంతా ఆనందమే. నేను నాది ఉన్నంతసేపు దుఃఖమే అని చెప్పి తెలియజేశారు. ఒకే ఒక లైన్తో చెప్పేశారు అంతే. నేను నాది తీసేస్తే వైభవం, నేను నాది ఉంటే దుఃఖం, అంతే. ఇంకొకే ఒక పాయింట్. అంటే ఈ విధంగా మనం జంతువులు చంపి తినడం వల్ల ఈ భూమి మీద అరాచకం ఏదైనా ఉందంటే ఇదే అని చెప్పారు. ఇంకా అంతకు మించి వేరే ఏదీ లేదు అని. ఒక మనిషికి అన్యాయం చేస్తే దాన్ని తీర్చుకోగలడు. కానీ జంతువు అది నోరు లేని మూగజీవి, మనకంటే బలహీనమైంది. బలహీనమైన దాని మీద బలవంతులు బలప్రయోగం చేయకూడదు. పులిని తినండి వేటాడి చక్కగా, అది వీరోచితం అవుతుంది. అంతేగాని అవి మన కింద ఉన్నాయి కదా అని, అంటే తల్లిదండ్రులు పిల్లల్ని శుభ్రంగా మన కింద ఉన్నారు చిన్నపిల్లలు అని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు కొడతారు ఎక్కువ. ఒక అత్త కోడల మీద అజమాయిషి, ఒక భర్త భార్య మీద అజమాయిషి, ఇవన్నీ కూడా ఏంటంటే బలవంతుడు బలహీనుల మీద ఆ పెత్తనం చెలాయించడం, వాళ్ళ కోపం కసి వీటి మీద చూపించడం, ఇవన్నీ కూడా ఏంటంటే మన అలవాటు అయిపోయాయి. వాటిని అన్నిటినీ మళ్ళీ సరిదిద్దుకోవడమే మనమంతా మెల్లమెల్లగా.
పత్రిజీ ఇవన్నిటినీ కూడా తెలియజేశారు. మన పొట్టలు శ్మశానాలు కాదు. చనిపోయిన ఏ శవాన్నైనా సరే, ఎంత రాజైనా సరే ఇంట్లోంచి పైకి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చి వీధిలోనే వేస్తారు. వీధిలో వేసి ఇంకో ఏం చేస్తారు, ఎక్కడో ఊరికి దూరంగా పెడతారు శ్మశానం అనేది. ఎందుకంటే ఆ బ్యాక్టీరియా అనేది రాకూడదని. చనిపోయిన వెంటనే వాళ్ళ ముక్కుల్లోని, చెవుల్లోని, నోట్లోని తులసాకులు అవి పెడతారు. అగరబత్తీలు ఎందుకు వెలిగిస్తారంటే అక్కడ బ్యాడ్ స్మెల్ రాకుండా ఆ బ్యాక్టీరియాని కంట్రోల్ చేయడానికి తులసాకులు నోట్లో పెట్టడం, ముక్కులోని ఆ గాలి అది రాకుండా దూదులు పెట్టడం, చెవుల్లోని అది చేస్తారన్నమాట, బ్యాక్టీరియా పైకి రాకుండా. తర్వాత చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకెళ్ళిన తర్వాత మైల పేరిట మనం ఇల్లులన్నీ క్లీన్ చేసుకోవడం, తర్వాత ఆ స్నానాలు చేయడం అది చేస్తామన్నమాట. శుభ్రత, మైల పేరుతో శుభ్రత అనేది చేస్తాం. అంటే ఒక చనిపోయిన వెంటనే ఏదైనా ఆ వీధిలో ఏ జంతువు చనిపోయి అక్కడ ఉన్న స్మెల్ వచ్చేయడం చాలా కచిరాగా ఉంటుందన్నమాట, చాలా చెత్తగా ఉంటుంది. అలాంటిది మనం చనిపోయిన వాటిని చంపి వాటిని తింటున్నాము. అలాగే కొన్ని హోటల్లో అంట ఆ బ్రతికిన వాటినే కూడా ఫ్రై చేసి ఫిష్లు పెట్టడం అనేది కూడా జరుగుతుందంట. అంటే అది నూనెలో వేపడం అంటే ఆ బ్రతికున్న దాన్ని మనకి ఏదో యమలోకంలో నూనెలో వేయిస్తారు అన్నది విన్నాం. అలాగే ఈ చేపల్ని బ్రతికున్న దాన్ని నూనెలో వేయించడం, ఇవన్నీ పెద్ద పెద్ద హోటల్లో పెద్ద ఫ్యాషన్. అవి తినడం గొప్ప. అలా వెళ్ళిపోయింది మాట, విపరీతంగా మన ఫ్యాషన్ వెళ్ళిపోయింది మాట. అంటే మన పొట్టని శ్మశానం చేస్తున్నాం అన్నమాట. ఆరోగ్యంగా ఉన్న, ఆనందంగా ఉండాల్సిన జీవితాల్ని ఆ మేక పిల్లని చూస్తే ఎంత బాగుంటుంది, ఎంత అందంగా ఉంటాయి. మేక పిల్లలేటి, కోడి పిల్లలేటి, ఆ పక్షులేటి ఎంత అందంగా ఉంటాయి. వాటిని చూసి కన్నులు విందు చేసుకోవాలి కానీ కడుపు నిండా చేసుకోకూడదు. ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు మన సంస్కృతిని పత్రిజీ వచ్చి చాలా చాలా మార్చారు. ఎన్నో లక్షల మంది మారారు. అలా కోటల్లో కూడా మనం చేరుతున్నాము శాకాహారులుగా. అదే భూమి మీద మనం మార్చాల్సింది. శాకాహార ర్యాలీలు ఎన్నో చేస్తున్నాము. ఇంక భూమి మీద మార్చడానికి ఏం లేదు. పత్రిసారి భూమి మీద ఏదైనా అన్యాయం అక్రమం ఉందంటే అది జంతువులను చంపడమే. ఒక మనిషి నాకు అన్యాయం జరిగింది అని అంటే అతనికి ఆత్మజ్ఞానం లేదనేది అర్థం, అంతే. ఇంత సింపుల్గా చెప్పారు ఆత్మజ్ఞానం. నాకు అన్యాయం జరుగుతుందని ఎవరైనా చెప్పారంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు అని. నీ వాస్తవాన్ని నువ్వే సృష్టికర్త అయినప్పుడు నీకు ఇంకొకరు ఎవరు అన్యాయం చేస్తారు అన్న పాయింట్ మాట. అంత అద్భుతమైన సారాంశం, చిన్న పాయింట్, దాని లోతు ఎంతో ఉంది, సాగరం అంతా అర్థం చేసుకుంటే. ఇంత అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు పత్రిజీ మనకి. ప్రతి ఒక్కరూ కూడా పిరమిడ్ని అద్భుతంగా వినియోగించుకోవడం, పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం, పిరమిడ్లు ఉన్నప్పుడు వాటిని వాటర్ కానీ, కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ అన్నిటినీ కూడా మనం ఉపయోగించుకుంటూ ప్రతిదానికి పిరమిడ్ని. ఒక ఆవిడ ఇక్కడ మాకు అంటే పిరమిడ్ దగ్గర వచ్చింది ఆవిడ, నారాయణం గారని. ఆవిడ వాళ్ళ పాపకి డెలివరీ అయినప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఒక క్యాపు, బుక్స్, పాంప్లెట్లు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోయి అందరికీ చెప్పడమే. ఆటోలో ఉంటే ఆటోలో పాంప్లెట్ ఇచ్చి చెప్పడం, హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్, ఇంకా ఆవిడ ఎక్కడికి వెళ్ళినా అవి చెప్పడమే, చెప్తూనే ఉంటారు ఏ పనుల మీద వెళ్ళినా. అలా వాళ్ళ చిన్నపాప డెలివరీకి వెళ్తూ అవన్నీ పట్టుకొని వెళ్ళారు. వెళ్తే ఆపరేషన్ పడుతుందని చెప్పారంట డాక్టర్. చెప్తే అలా కాదని చెప్పి నేను ఒక ½ అన్ అవర్లో వస్తాను అని చెప్పారంట.
చెప్పాక అలా కాదని చెప్పి పొట్ట మీద వాళ్ళ పాప పొట్ట మీద పిరమిడ్ పెట్టి చుట్టూరా ఒక 5-6 మెడిటేషన్ చేశారంట. చేసేసరికి ఆ పొట్టలో ఇలా తిరిగినట్టు అనిపించిందంట వాళ్ళ పాపకి. వెంటనే తర్వాత డాక్టర్ వచ్చి నార్మల్ డెలివరీ అయిపోద్ది, ఏం చేశారు అని అడిగారు. అడిగితే ఇలా పొట్ట మీద పిరమిడ్ పెట్టి ధ్యానం చేసాము, చేస్తే ఈ విధంగా అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా బాగుంది అయితే అని చెప్పేసి ఆవిడ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నార్మల్ డెలివరీ అయింది. అంటే అలా ప్రతి దానికి మనం పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి. ఆవిడకి ఆలోచన రావడానికి మెచ్చుకోవాలి. అంటే హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు కూడా పిరమిడ్ని మర్చిపోకుండా పట్టుకెళ్ళింది. పిరమిడ్ని పుస్తకాలను పట్టుకెళ్ళి అందరికీ హాస్పిటల్లో పంచుకుంటూ ఉంటాం ఎక్కడ ఉంటే అక్కడ ఆవిడ. అంటే మనం ఆ విధంగా మనం ప్రాపంచికంగా దేనికి వెళ్ళినా సరే ఆ రకంగా మన ఇంట్లో ఉంటూ ప్రతి పిరమిడ్ని కూడా ఉపయోగించుకోవాలి అనేదే నా ఉద్దేశం. అంటే ఈ చెప్పడానికి కారణం ఆ పిరమిడ్ శక్తిని ఎంత బాగా ఉపయోగించుకుంది అని. మనం ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకుంటే అందులో వచ్చే జ్ఞానంతో మనం ఎవరికైనా చెప్పొచ్చు, దీని తాలూకు అద్భుతమైన ఫలితం ఉంది సుమా అని. అలా ఒకరి నుంచి ఒకరికి అలా చేరుతూ ఎక్కువైపోతుందంట, స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి పిరమిడ్ శక్తిని అద్భుతంగా ఉపయోగించుకోవాలి. అలాగే బలమైన వాళ్ళు బలహీనుల మీద ప్రయోగం చేయరాదు, వాళ్ళని హింసించరాదు. ఒక జంతువులైనా మనుషులైనా. ఇది మన జంతువులకు సంబంధించిందే కాదు, మనుషులకు కూడా. ఎవరు అంటే ఆ బలమైన వాళ్ళు బలహీనుల మీద అదార్తి చెలాయించడం అనేది తప్పు. అవసరమైనప్పుడు దండించాలి తప్పించి నోరున్నా చెయ్యున్నదని చెప్పేసి మనకు నచ్చినట్టు మాట్లాడడం, బాధించడం చేయరాదు. ఓకే మాస్టర్స్, ఎంత అయింది? టైం ఎంత అయిందండి మేడం? టైం 1 minute తక్ 7 అయిందండి. 7 అయింది. ఓకే, మెడిటేషన్ చేద్దామండి. మెడిటేషన్ చేద్దాం. ఓకే అండి. కళ్ళు మూసుకుందాం, వేళ్ళలో వేలు పెట్టి హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం అవుదాం. శ్వాసతో అనుసంధానం అవుదాం. ఆ 1 నిమిషం కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస, హాయిగా కూర్చుందాం. ఇప్పుడు చెప్తున్న క్లాస్ అంతా మననం చేద్దాం. శ్వాసతో అనుసంధానం అవుదాం. మనతో మనం కలిసి ఉండడమే ధ్యానం అంటే. మనమంతా ఆత్మ పదార్థాలని తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు నేను ఆత్మని అని అనుకుంటూనే ఉండాలి. శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం అవుదాం. మనతో మనం కలిసి ఉందాం. ఓకే, కంటిపై చేతులు 2 పెట్టి మెల్లగా కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ.